వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద చామలపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘనంగా జయంతి వేడుకలు. సోమవారం దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షులు రాయిపల్లి రామారావు, బాయ్ అప్పారావు ఆధ్వర్యంలో పెద్ద చామలపల్లి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జెండా ఎగరవేశారు. కేక్ కట్ చేసి అనంతరం పేద మహిళలకు ఆయన చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి ఎనలేని ప్రేమ అభిమానాలు చూపించారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నుండి సాధారణ కార్యకర్త వరకు హింసా ప్రవృత్తిని ఎంచుకొని పాలన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రేగిడి రాంబాబు, నాయకులు లెంక రత్నాకర్, కనిమెరిక త్రినాథ, సిరిశెట్టి నారాయణరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు जोहार वैएसआर अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे। మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ మిగతా దేశంలో కూడా ప్రతి మూల ప్రతి రాష్ట్రంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి 75వ జన్మదిన వేడుకలు అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు మన మెంటాడ మండలంలో పిట్టాడ కానీ కుంటిన వలస కానీ ప్రత్యేక మా మండల నాయకులు అందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పెదచామలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ గారి బర్త్డే వేడుకలు ఇక్కడ జరిపాం. పూలమాల వేసి అతనికి నివాళులు అర్పించి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ప్రజలకు అందరికీ కూడా పళ్ళు అందరికీ కూడా పంచడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల చాలామంది ఫీజు రింబర్స్మెంట్ చేసి అతను చేసినటువంటి ఆ రోజు ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ అదో ఇంకొకటి విషయం ఏంటంటే డైట్ చేసినటువంటి విద్యార్థులకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఒక సెకండ్ గ్రేడ్ ఒక పాఠశాలలో విద్యార్థులకు చెప్పేటటువంటి టీచర్లు కూడా ఆ డైట్ చేసిన విద్యార్థులకు కూడా అతనే సెలవు. ఎందుకంటే ఆ రోజు విద్యకు కానీ వైద్యం కానీ విద్యుత్ కానీ ఈ 3 వ్యవస్థలు కూడా మార్చాలని చెప్పేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్ ఈ 3 కూడా ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలనే ఈరోజు అతని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా కొనసాగిస్తారు. లేకపోతే అంతకుముందు విధానం ఎలా ఉండేదంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి పరిపాలనలో కానీ నెక్స్ట్ చాలామంది ముఖ్యమంత్రులు కానీ ఎవరో చనిపోతే పెన్షన్ కానీ లేకపోతే ఎవరో ఒక లిమిటెడ్గా ఇల్లులు కానీ లేకపోతే ఒక పెన్షన్ విధానం కానీ ఒక విద్యకు కానీ వైద్యం కానీ అన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టేవారు. కానీ రాజశేఖర గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ప్రతి పేదలందరికీ కూడా అందరికీ ముఖ్యంగా వైద్యం అందాలని కోరిక మేరకు లేకపోతే ఉచిత విద్యుత్ అందాలని కోరిక మేరకు వీళ్ళందరికీ కూడా రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి అని చెప్పేసి అన్నీ కూడా మనకి ఉచితంగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి ఆయన తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి సంక్షేమ పథకాలు కూడా జనాలందరికీ కూడా అందేటట్టు కృషి చేశారు. కావున అతను ప్రవేశపెట్టినటువంటి ఈరోజు ప్రతి పథకం కూడా జనాలకు అందుతుందంటే అతను చలవని చెప్పేసి మరొకసారి అతన్ని మనం గుర్తించుకోవడానికి ఈరోజు పెదచామలపల్లి ఏర్పాటు చేసినటువంటి బాయ్ అప్పారావు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మనందరం కూడా మెంటాడ మండల నాయకులు వచ్చి మనం దిగ్విజయంగా మనం జరుపుకున్నాం. కాబట్టి దానివల్ల ఇది అందరం కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మరొకసారి అతన్ని స్మరించుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మెంటాడ మండల ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, పెదచామలపల్లి